ఆదివారాలలో సంవత్సరం మొత్తం మీద 2 ఆదివారాలకు ఒక ప్రత్యేకం ఉన్నది. ఒకటి ఈ ఆదివారం, ఇంకోటి రేపు వచ్చే ఆదివారం. ఈ ఆదివారం మేము ప్రభువైన యేసయ్య మరి గాడిద పిల్ల మీద ఆయన కూర్చొని ప్రయాణించిన ఆదివారము. రేపొచ్చే ఆదివారము ఆయన సమాధిని గెలిచిన ఆదివారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివారాల్ని మరి పామ్ సండే అని అంటూ ఉంటారు, అనగా మట్టల ఆదివారం అని. పోయిన సంవత్సరం నేను ఖర్జూరపు మట్టల గురించి నేను ఇదే పామ్ సండే రోజు నేను మాట్లాడాను. ఖర్జూరపు వృక్షానికి ఉన్నటువంటి గుణగుణాలు, ఖర్జూరపు వృక్షాలలో నుండి మనం నేర్చుకోవలసిన సారాంశం ఏమిటి అనేది నేర్చుకున్నాము. అయితే ఈ మట్టలాదివారం రోజున దేవుడు మనకు దయచేసిన సందేశాన్ని కూడా మనము చూద్దాము. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అనిరి. చిన్న ప్రార్థన. రాజుల రాజ్య, ఇజ్రాయేలు రాజ్య, ఆశ్చర్యకరుడైన నా రాజ్య, నీకే వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన, నీవు రాజు అని ప్రభువా ఈ మట్టలాదివారం రోజు నాడు ప్రభువా నాయన, అయా దారి పొడుగున నాయన అనేక మంది ప్రజలు బట్టలు పరచి ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని స్తుతిస్తూ ఉన్నారు ప్రభువా. మీరు రాజుల రాజు అని నాయన, మీరు రారాజు అని నాయన, ఇది చిహ్నంగా, సాదృశ్యంగా, గుర్తుగా నాయన మాకు కనబడుతూ ఉన్నది ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న మేము కూడా ప్రభువా ఈ మట్టలాదివారం రోజు మరి నేర్చుకునే ఆ మాటను మాకు అందింపమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామన పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఒకసారి మట్టలాదివారం రోజున మనం ఏదైతే ర్యాలీలో చెప్పామో అది చెప్పండి. యూదుల రాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి, రాజుల రాజుకి, మెస్సయ్యకి, యేసయ్యకి, దావీదు పేరట వచ్చిన కుమారునికి స్తుతింపబడును గాక. అంటే పెద్దోళ్ళు పాల్గొనలేదు కదా ఈ ర్యాలీలో, అందుకని పెద్దోళ్ళని కూడా మేము అందరినీ చెప్పించా. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మట్టలాదివారం రోజున కొన్ని అమూల్యమైనవి మనకు జ్ఞాపకాలలోకి వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే గాడిద పిల్ల, రెండోది ఖర్జూరపు మట్టలు, మూడోదిగా ప్రభువైన యేసయ్య, నాలుగోదిగా వాళ్ళు యేసయ్య ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తూ ఉంటే చాలా మంది ఏం చేశారు, దారి పొడగున బట్టలు, వస్త్రాలు పరిచి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనబడుతున్నవి వస్త్రాలు కనబడుతున్నాయి, ఖర్జూరపు మట్టలు కనబడుతున్నాయి, అలాగే గాడిద పిల్ల కనబడుతూ ఉన్నది. మనం చాలా సంవత్సరాల నుండి ఈ మట్టలాదివారం సందేశాలు వింటూనే ఉన్నాం. చాలాసార్లు గాడిద పిల్ల గురించి నేర్చుకున్నాం. అలాగే పోయిన సంవత్సరం ఖర్జూరపు మట్టల గురించి నేర్చుకున్నాం. అయితే ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న ఓ ప్రత్యేకమైన మాట ఏంటంటే, దారి పొడుగున వాళ్ళు వస్త్రాలు పరిచారు. ఈ వస్త్రాలు పరిచిన దానికి గుర్తేంటి? వాళ్ళు వస్త్రాలు పరిచి వారు ఏమంటున్నారు, ప్రభు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అంటూ ఉన్నారు. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దారి పొడుగున వస్త్రాలు పరవటము, వాళ్ళు స్తుతించడానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ప్రభువుని యేసయ్యను వాళ్ళు ఎలా చూస్తున్నారు? రాజుగా చూస్తున్నారు. స్తోత్రం. ఎలా చూస్తున్నారు? రాజుగా చూస్తున్నారు. పూర్వపు దినాల్లో, పాత నిబంధన కాలంలో మరి రాజులు ఊరేగుతున్నప్పుడు, రాజులు దారిన వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తారంటే, రాజు వస్తున్నాడని దారి పొడుగున వస్త్రాలు పరుస్తారు.
దారి పొడుగున వస్త్రాలు, పూలు చల్లుతూ ఉంటారు. రాజు వస్తున్నాడని రాజుకు జయం పలుకుతూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తును కూడా రాజుగా చూస్తున్నారు. నిజమే, ఆయన రాజు కదా నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన రాజు. ఆయన పుట్టుకలోనే ఆయన రాజుగా గుర్తింపు పొంది ఉన్నాడు. ఆయన రాజు అని మరి ఆయన పుట్టిన దినాల్లో ఎవరు ఆయన్ని రాజుగా చూసి ఆయనకు బహుమానాలు తీసుకొచ్చారు? ఆయనకు బహుమానాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు. మరి బంగారం, సాంబ్రాణి, బోలము తీసుకుని వచ్చి ఈయన రాజు అని ఒక జ్ఞాని బంగారం తీసుకొచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన రాజు, రాజుల రాజు, ప్రభుల ప్రభు. ఈయన ఘనమైన రాజు, ఈయన రాజ్యాది రాజు, ప్రభు అని యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజులకే రాజు. మరి గమనించండి, యేసుక్రీస్తు వారిని వారు రాజుగా గుర్తెరిగారు. గుర్తెరిగిన వారందరూ కూడా వారు దారి పొడుగున వస్త్రాలు పరిచి ఆయన స్తుతిస్తున్నారు, ఆయన స్తుతిస్తున్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మట్లాది వారం, మరి పామ్ సండే మరి ప్రభువుని ఆరాధిస్తున్నాము. అయితే ఆయన నువ్వు రాజుగా నమ్ముచున్నావా? ఆయన నువ్వు రాజుగా గుర్తెరిగావా? ఆయన నీ రాజు అయితే, ఆయన నా రాజు అయితే, రాజకుమారులు మనమని, రాజకుమార్తెలు మీరని మరి మీరెంతగానో గ్రహించగలరు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన రాజు అయితే ఆయన్ని నువ్వు నీ హృదయంలో, నీ గుండెల్లో ఆయన నువ్వు రాజుగా, ఆయన నువ్వు యేసయ్యను ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారందరూ కూడా యేసయ్యను ఒక రాజుగా చూశారు. అక్కడ ఉన్నటువంటి యేసయ్య జీవించిన దినాల్లో మరి పిలాతు కూడా అంటున్నాడు, నీవు యూదుల రాజువా అని అంటే యేసయ్య అంటాడు, అవును నీవన్నట్టే అంటున్నాడు. ఆయన యూదుల రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన గోత్రము యూదా గోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా మన తండ్రి ఎవరు, మన రాజు ఎవరు, మన ప్రభువు ఎవరు అని అంటే మనం టక్కన చెప్పగలగాలి, నా రాజు నా యేసయ్య అని. మన రాజు మన యేసయ్య అయితే ఆ రాజు మనకు ఏదైనా ఇవ్వగలడుగా. రాజుకేం కొదువా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుకేం కొదువా? రాజును కలిగి ఉన్నటువంటి వారికి కూడా ఏం కొదువా? ఈ మట్టలాదివారం నాడు నీవు నేను నేర్చుకోవాల్సిన సందేశంలో ముఖ్యమైన మాట ఏంటంటే, యేసయ్యను నువ్వు రాజుగా నువ్వు భావిస్తే ఆయన నువ్వు ఏం చేస్తావంటే ఆయన నువ్వు స్తుతిస్తావు. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ను రాజుగా భావించి వారు బంగారము, సాంబ్రాణి, బోలం ఇచ్చి ఆయన్ను స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన గాడిద పిల్ల మీద ఊరేగుతున్నటువంటి సమయంలో ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వాళ్ళు అందరూ కూడా యేసయ్యను స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వారందరూ కూడా స్తుతించారు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తున్నటువంటి మనందరము కూడా యేసయ్యని ఒక రాజుగా మనం చూడాలి. రాజుగా ఆయన మనం చూస్తే ఆయన మనం ఏం చేస్తామంటే స్తుతిస్తాం. రాజుగా మనం ఆయన చూస్తే ఆయన మనం ఆరాధిస్తాం. రాజుగా మనం చూస్తే మనం ఆయన్ని గణపరుస్తాం. రాజుగా ఆయన మనం చూస్తే ఆయన మనం పూజిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగా యేసయ్యను చూస్తే ఆయన ఎదుట మనము సాగిలపడి ఆయనకు నమస్కరించి ఆయన్నే మనము మహిమపరుస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను మనం ఎలా చూడాలి? ఎప్పుడు కూడా రాజుగా చూడాలి. తక్కువ వాడుగా, చిన్నవారుగా ఆయన మనం ఎప్పుడు చూడకూడదు. ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. మరి అంత గొప్ప రాజు అయినటువంటి దేవుడు ఆయన కోరుకున్నవి ఏంటి అన్నది మనం ఆలోచిస్తే, అంత గొప్ప రాజు అయిన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఆయన కోరుకున్న స్థలాలు ఏంటి అన్నది మనం ఆలోచిస్తే, ఆయన మొట్టమొదటిగా కోరుకున్న స్థలము పశువుల పాక. రెండోదిగా ఆయన సేవలోకి వచ్చినప్పుడు ఆయన ప్రయాణించడానికి ఆయన కోరుకున్నది వాహనం ఏంటి? దోనె. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయన మనం గమనించినట్లయితే ఆయన కోరుకున్నటువంటి మూడవదిగా ఆయన ఎక్కించుకోవటానికి, ఆయన్ని తీసుకొని మోయటానికి ఆయన కోరుకునేది ఏంటంటే మూడవదిగా గాడిద. చూడండి, పశువుల పాక, చిన్న దోనె, గాడిద. ఈ ప్రపంచంలో విలువ లేని వాటిని ఆయన కోరుకున్నాడు. కానీ ఆయన ఎవరు? రాజు.
రాజులు విలువలేనివి కోరుకుంటారా, విలువైనవి కోరుకుంటారా? విలువైనవి కోరుకుంటారు. రాజులు ఎప్పుడు చిన్న చితక ఉన్న వాటిని కోరుకోరు, పెద్ద పెద్ద వాటిని కోరుకుంటారు. రాజులు ఎప్పుడు ఘనహీనమైన వాటిని కోరుకోరు, ఘనమైనవే కోరుకుంటారు. కానీ మన రాజు, మన యేసయ్యగా చెప్పబడుతున్న మన రాజు మరి ఏం కోరుకున్నాడు అంటే పశువుల పాక కోరుకున్నాడు. ఆయన పుట్టినప్పుడు ఆయన పరుండ పెట్టడానికి పశువుల పాక, పశువుల తొట్టె, పశువుల శాల. ఆయన సేవలోకి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంచుకున్నటువంటి వాహనం ఏంటి అంటే చిన్న దోణె. పెద్ద దోణె ఏం కాదు, చిన్న దోణె ఆయన ప్రయాణం చేయడానికి. మూడవదిగా ఆయన ఎక్కినటువంటిది గాడిద పిల్ల. రాజులు సాధారణంగా మరి ఎక్కి ఊరేగటానికి ఏం కోరుకుంటారు? గుర్రాలు. కానీ మన యేసయ్య అయితే గాడిదను, గాడిద పిల్లను, ఏమండి గుర్రాన్ని గాడిదను ప్రక్కన పెడితే ఈ రెండిట్లో నువ్వు దేన్ని కోరుకుంటావంటే ఏం చెప్తారు? గుర్రాన్ని అంటారు. గాడిదని ఎవరు కోరుకోరు, గుర్రమే అంటారు. గుర్రం మీదకి ఎక్కితేనే కదా, బా హీరో కాబట్టి కదా గుర్రం మీదకి ఎక్కాడు అని అంటారు. కానీ యేసయ్య గుర్రాన్ని కోరుకోవాల, గాడిదను కోరుకున్నాడు. గాడిద విలువలేంది, విలువలేందని ఆయన కోరుకున్నాడు. మరి పశువుల పాక విలువలేందని ఆయన కోరుకున్నాడు. చిన్న దోణె, మరి అది చాలా చిన్నది, విలువలేంది, యేసయ్య దాన్ని కోరుకున్నాడు. అలాగే మనం గమనించినట్లయితే విలువలేని దాన్ని ఎందుకు కోరుకున్నాడు? చెప్పండి మీలో ఎవరైనా విలువలేని దాన్ని ఎందుకు కోరుకున్నాడు? పనికిరాని దాన్ని ఎందుకు కోరుకున్నాడు? అందరూ తృణీకరించేదాన్ని ఎందుకు కోరుకున్నాడు? మరి రాజు కదా ఆయన, ఎందుకు కోరుకోవాలి అట్లా? కొంచెం చెప్పండి. కొంచెం మీలో నుండి స్పందన రావాలి. స్పందన, మీలో నుండి స్పందన వస్తే నా నుండి ప్రతిస్పందన వస్తుంది. చెప్పండి, విలువ లేని దానిని రాజుల రాజు ఎందుకు కోరుకోవాలి? విలువ లేని దానిని విలువగా చేయగలడు కాబట్టి. చప్పట్లు కొడతాం ఒకసారి, దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పలో నేను పడి ఉన్నాను, నన్ను పాడండి. మానాపై యేసయ్య నేను ఎలాగా, ఎంత ప్రేమ నాపై యేసయ్య నేను ఎలాగా వివరించగలనయ్యా. గౌబిలో నన్ను పడి ఉన్నాను, మెడ మీద ముద్దు పెట్టితివా. గదిలో నేను పడి ఉన్నాను, నేను మెడ మీద పడి ముద్దు పెట్టితివా. ఎంత ప్రేమో నాపై యేసయ్య నేను ఎలాగా వివరించగలనయ్యా. బోలో క్రీస్తు మహారాజ్ కి, యూదుల రాజు కి, రాజుల రాజు కి, దావీదు పేరిట వచ్చిన వానికి స్తుతింపబడును గాక. ఆ చివరున్న నయోమి అమ్మ వాయిస్ వినపడుతుంది నాకు, ఆమేనని. మధ్యలో ఉన్న మీరందరికి ఏమైంది? యూదుల రాజుకి చేతులెత్తి చెప్పండిరా, రాజుల రాజుకే జై, ప్రభుల ప్రభుకే. వినండి, యేసుక్రీస్తు వారుగా చెప్పబడుతున్నాం. మన తండ్రి అయిన, మన ప్రభువు అయిన మన రాజు ఏం కోరుకున్నాడండి? విలువలేని దాన్ని కోరుకున్నాడు. దేనికి? విలువ ఇవ్వటానికి. గాడిద పిల్లను కోరుకున్నాడు, పశువుల పాకను కోరుకున్నాడు, అలాగే చిన్న ధోనిను కోరుకున్నాడు, అలాగే నిన్ను నన్ను కూడా కోరుకున్నాడు. దేనికంటే నీకు విలువ రావటానికి. యేసయ్యను నమ్ముకున్నటువంటి బిడ్డలకు విలువ దేని ద్వారా వస్తుంది? ప్రశ్న. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలకు విలువ దేని ద్వారా వస్తుంది?
చెప్పండి. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలకు విలువ రావాలంటే దేని ద్వారా వస్తుంది? చెప్పండి ఎవరైనా. అమ్మ నోరు తెరిచి చెప్పండి, మాట్లాడండి రా. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి నాకు విలువ కావాలి, నాకు విలువ రావాలి అని అంటే నీకు విలువ దేని ద్వారా వస్తుంది? దేవుని మహిమపరచడం, కరెక్టే. ఇంకా దేవుని కృప ఉండటం. మగపిల్లలు మీరు ఆపండి, ఆడపిల్లలు మీరు చెప్పండి. మీరు చెప్పండి అమ్మ, నోరు తెరవండి. యేసయ్యను నమ్ముకుంటే విలువ కావాలి. మరి ఆ విలువ దేని ద్వారా వస్తుంది? దేని ద్వారా వస్తుంది అంటే సిలువలో ఉంది విలువ. సిలువలో ఉంది విలువ. ఎవరైతే తనను వెంబడించేవారు సిలువను ఎత్తుకొని తను ఎవరైతే వెంబడిస్తారో వారికి విలువ వస్తుంది. సిలువ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రమ. సిలువ అనగా శ్రమ. అంటే ఇప్పుడు నీకు విలువ ఎప్పుడు వచ్చింది అని అంటే శ్రమలు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ శ్రమలలో నువ్వు నిలబడినప్పుడు, ఆ శ్రమలలో నువ్వు కృంగిపోకుండా నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు, ఆ శ్రమ అనే సిలువను నువ్వు మోస్తున్నప్పుడు, ఆ సిలువ ద్వారా నీకేమొస్తుందంటే విలువ వస్తుంది. విలువ వస్తుంది. మీరు చెప్పింది ఎంత మంచిదే. దేవుని మహిమపరచడం ద్వారా విలువ. మరి ఎప్పుడు మహిమపరచాలి? శ్రమలో కూడా మహిమపరచాలి. దేవుని ఆరాధించినప్పుడు విలువ, శ్రమలో కూడా ఆరాధించాలి. మనం గమనించినట్లయితే గాడిద పిల్ల, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భారమైనటువంటి ఎంతగానో భారాన్ని మోసేది ఈ గాడిద. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వ దినాల్లో మరి సాకలి వారు వారి వస్త్రాలను ఉతకడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ పాత బట్టలన్నీ కూడా ఆ గాడిదల మీద మూటలు కట్టి మోపించేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ వస్త్రాలు, పాత గుడ్డలు ఇవన్నీ మూటలు కట్టుకొని ఆ గాడిదల మీద బరువు వేసేవాళ్ళు. ఆ బరువును గాడిద మోసేది. మోస్తున్న ఈ గాడిద, నా ప్రియ దేవుని జనాంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ గాడిదలు నాకు కావాలి, కట్టబడిన గాడిదలు నాకు కావాలి, నా దగ్గరకు తీసుకొని రండి, అవి నాకు కావాలి అని యేసయ్య చెప్పినప్పుడు యేసయ్య శిష్యులు వెళ్ళి ఆ కట్టబడినటువంటి ఆ గాడిదలను వాళ్ళు తీసుకొని వచ్చి యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు ఆ యేసయ్య ఏం చేశారనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి ఉన్నాడు. స్తోత్రం. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 12వ అధ్యాయము 14 వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 14 అధ్యాయం చదవండి. 14 వచనం. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. చూడండి, యేసయ్య చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. విలువ లేని గాడిదను కోరుకున్నాడు. కోరుకున్న ఆయన గాడిద మీద కూర్చున్నాడు. కూర్చున్న యేసయ్య ఊరేగుతున్నాడు. ఇప్పుడు గాడిద ముందు ఆ జనమందరూ కూడా వస్త్రాలు పరుస్తున్నారు, పూలు జల్లుతున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని యేసయ్యను స్తుతిస్తున్నారు. ఇప్పుడు విలువ లేని గాడిదకు యేసయ్య గాడిద మీద కూర్చోవటం వల్ల గాడిదకు కూడా ఏమొచ్చింది? చెప్పండి చెప్పండి చెప్పండి. గాడిదకు కూడా ఏమొచ్చింది? విలువ వచ్చింది. విలువ వచ్చింది. అంటే విలువ నీకు రావాలంటే నువ్వు యేసయ్యను మోయాలి. యేసయ్యను మోయటం అంటే ఏంటి? బైబిల్ని పట్టుకోవటమా? యేసయ్యను మోయటం అంటే ఏంటి? పాటలు పాడటమా? యేసయ్యను మోయటం అంటే ఏంటి? ఆరాధించటమా? యేసయ్యను మోయటం అంటే ఏంటి? స్తుతించటమా? ఏంటి యేసయ్యను మోయటం అంటే? చెప్పండి మీరే. ఆయన ప్రకారంగా
నడవటం, ఆయన వెంబడించటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిద పిల్ల యేసయ్యను కూర్చోబెట్టుకుంది అని అంటే గాడిద పిల్ల యేసయ్యకు స్థలం ఇచ్చింది, చోటిచ్చింది, ఆయన్ని మోసింది. ఈరోజు ఈ మట్టలాదివారం రోజునాడు యేసయ్యను ఒక రాజుగా భావించి ఆ రాజు గాడిదను కోరుకున్నాడు, నన్ను కూడా కోరుకున్న ఆయన ఇదిగో నన్ను యేసయ్యను ఇదిగో నేను యేసయ్యకు చోటు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడని నీకు అర్థమైతే నువ్వేం చేయాలి తెలుసా? గాడిద పిల్ల ఎలాగైతే యేసయ్యకు చోటు ఇచ్చిందో, గాడిద పిల్ల ఎలాగైతే యేసయ్యను కూర్చోబెట్టుకుందో, గాడిద పిల్ల ఎలాగైతే యేసయ్యను మోసిందో, గాడిద పిల్ల ఎలాగైతే యేసయ్యకు స్థలం ఇచ్చిందో, నువ్వు నేను కూడా యేసయ్యకి ఏమి ఇవ్వాలంటే స్థలం ఇచ్చుదుముగాక. ఇక నుంచి యేసయ్యను మనం కూడా మోయుదుముగాక, యేసయ్యను మనం కూడా ఆరాధించుదుముగాక. యేసయ్యను మోయటం అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఏమేమైతే మోసేవో చూడు, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా. గాడిద భారమైన వాటి అన్నిటిని మోసేది, బరువైనవి మోసేది. ఇప్పుడు మనమే గాడిద పిల్లవైతే, గాడిదలమైతే మనం కూడా మోస్తున్నాం. యేసయ్య దగ్గరకు రానంత కాలం మనం కూడా మోసాం. ఏంటి? పాపం అనే భారం, శాపం అనే భారం, ఏమండి దోషం అనే భారం మనం కూడా మోసాం. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య మన మీద ఉన్న భారాన్నంతా ఏం చేయగలడు? తీసేయగలడు. ఆల్రెడీ తీసేసాడు. ఆయన శిలువ మీద వేలాడాడు కదా, మన మీద ఉన్న పాప భారము, శాప భారము, దోష భారం అంతా తీసేసాడు. ఇప్పుడు ఆ శాప పాప దోష భారము తీసేసిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? గాడిద పిల్ల ఎలాగైతే నన్ను మోసిందో మీరు కూడా నన్ను మోయండి. అంటే గాడిద పిల్ల నన్ను ఎలా కూర్చోబెట్టుకుందో మీరు కూడా నన్ను కూర్చోబెట్టుకోండి. ఎక్కడ? మనం యేసయ్యను ఎక్కడ కూర్చోబెట్టుకుందాం? మన పక్కన కూర్చోబెట్టుకుందామా? ఎక్కడ కూర్చోబెట్టుకుందాం? మన గుండెల్లో కూర్చోబెట్టుకుందాం. దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో ఆకాశ పక్షులకు స్థలం ఉన్నవి, గూడులు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అని అంటాడు. ఆకాశ పక్షులకేమో చెట్లలో ప్రియమైన దేవుని బిడ్డలారా అవి గూడులు వేసుకుంటున్నాయి. ఇదిగో నక్కలకేమో బొరియలు ఉన్నాయి, పక్షులకి గూళ్ళు ఉన్నాయి. యేసయ్య ఏమంటున్నాడంటే మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు అంటున్నాడు. అంటే యేసయ్యకు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదా? అదేంటి? యేసయ్య ఎన్ని సంవత్సరాలు బతికాడు ఈ భూమి మీద? 33.5. అంటే 33.5 సంవత్సరాలు యేసయ్యకు తలవాల్చుకొనుటకైనను కనీసం ఇంత స్థలం కూడా లేదా? అంటే ఆయన మాట్లాడుతుంది ఏ స్థలం కోసం? కాదు. మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంటే ఆయన ఇంట్లో ఆయనకి స్థలం లేదా? ఉంది. ఆయన శిష్యుల దగ్గర ఇల్లులు లేవా? ఉన్నాయి. మరి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇదిగో మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను మనుషుని అంతరంగంలో నాకు చోటు లేదు, అంటే నాకు చోటు ఇవ్వట్లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారం రోజున రాజుగా చెప్పబడుతున్న యేసయ్యకు నువ్వు స్థలం ఇస్తావా? నేను ముందుగా చెప్పాను, ఈరోజు టైటిల్ కూడా ఏంటంటే విలువలేని వాటిని కోరుకున్న రాజు నీకేమిస్తాడు అని అంటే నీకు విలువ ఇస్తాడు. ఘనహీనమైన వాటిని కోరుకున్న రాజు నీకేమిస్తాడు అని అంటే నీకు ఘనతనిస్తాడు. పాడైపోయిన వాటిని, పనికిరాని వాటిని కోరుకున్న రాజు నిన్ను ఎలా చేస్తాడంటే పనికొచ్చే పాత్రగా చేస్తాడు. అయితే నువ్వు ఆయనకు స్థలం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి అని అంటే నీలో ఆయనకు చోటు ఇవ్వాలి, నీ గుండెల్లో ఆయనకు చోటు ఇవ్వాలి, నీ మదిలో ఆయనకు చోటు ఇవ్వాలి. అలా చోటిస్తామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చోటు ఇవ్వాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ గుండెల్లో ఎప్పుడైతే యేసయ్యకి చోటిస్తావో, నీ అంతరంగంలో యేసయ్యకి ఎప్పుడైతే చోటిస్తావో, ఆయన నీ రాజుగా నువ్వు చేసుకొని ప్రతిష్ఠించుకొని ఎప్పుడైతే చోటిస్తావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఒక అద్భుతంగా మారిద్ది. చోటివ్వటం అంటే ఏంటి? చోటివ్వటం అంటే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంట్లో వస్తువులు కొన్నామంటే ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క చోటు ఇచ్చేస్తాం. డబల్ కాట్కి ఒక చోటు ఇస్తాం, సోఫా సెట్కి ఒక చోటు ఇస్తాం, ఏమండి టీవీకి ఒక చోటు ఇస్తాం, బీరువాకి ఒక చోటు ఇస్తాం, ఫ్రిడ్జ్కి ఒక చోటు ఇస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, డైనింగ్ టేబుల్కి ఒక చోటు ఇస్తాం, డ్రెస్సింగ్ టేబుల్కి ఒక చోటు ఇస్తాం. వీటన్నిటికీ చోటు ఇస్తున్నాం కదా. ఇప్పుడు యేసయ్యకి చోటు ఇవ్వటం అంటే ఏంటి? యేసయ్యకి చోటు ఇవ్వటం అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన కోరుకున్న చోటు ఏంటో తెలుసా? నువ్వు నివసించే ఇల్లు కాదు, ఆయన కోరుకున్న చోటు ఏంటో తెలుసా? ఇదిగో నీ హృదయంలో నాకు చోటిస్తావా? నీ హృదయంలో ఆయనకు చోటిస్తావా? అంటే నీ హృదయంలో, నా హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్తిగా లోకంలో ఉన్న వాటికి, లోకంలో ఉన్న వాటిని, లోకంలో ఉన్న శరీరాశని, నేత్రాశని, జీవబడంబాన్ని పూర్తిగా నువ్వు విడిచిపెట్టి, ఇదిగో యేసయ్యకు నీ అంతరంగంలో నువ్వు చోటిచ్చి ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నిన్ను బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. నీకు విలువలు, ఘనతలు, మహిమను దయచేస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రేమ పూర్ణుడా, బోలో క్రీస్తు మహారాజ్ కి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 11:30. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చూడండి, యేసయ్యను మనము ఎత్తుకొని ఆయన మనం మోయాలంటే ఆయన ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగా ఉంది, నా భారము తేలికగాను ఉన్నవి, నన్ను ఎత్తుకోండి, నన్ను మోయండి, నన్ను మీ గుండెల్లో చేర్చుకోండి, నన్ను మీలోకి చేర్చుకోండి, నాకు స్థానం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి అని అంటున్నాడు. చూసారా, పశువుల పాక ఆయనకు స్థలం ఇచ్చింది, చిన్న దోణి ఆయనకు స్థలం ఇచ్చింది ఆయన పుట్టిన దినాల్లో. అలాగే గాడిద పిల్ల యేసయ్యకు స్థలం ఇచ్చింది. ఈరోజు మందిరంలో ఉన్న మనము కూడా యేసయ్యకు స్థలం ఇచ్చే వారంగా ఉన్నామా? ఈ మట్టలాదివారం రోజున, ఈ పామ్ సండే రోజున నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసయ్యకు నువ్వు స్థలం ఇచ్చావా? యేసయ్యకు నువ్వు చోటు ఇచ్చావా? యేసయ్యకు నువ్వు చోటిస్తే నువ్వు ఎలా ఉంటావంటే ఆయనకి ఇష్టంగా ఉంటావు. యేసయ్యకు స్థలం ఇస్తే ఎలా ఉంటావంటే ఆయనకి ఇష్టంగా ఉంటావు. యేసయ్యకు స్థలం ఇచ్చిన వ్యక్తి అనుకుంటాడు, ఎలా అనుకుంటాడంటే, నన్ను యేసయ్య ఇష్టపడితే చాలే, నన్ను యేసయ్య ప్రేమిస్తే చాలే, నన్ను యేసయ్య అర్థం చేసుకుంటే చాలే, నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా ఇబ్బంది లేదు, నేను యేసు కోసం బతుకుతా, నేను యేసయ్యను వెంబడిస్తా, నేను యేసయ్యనే సేవిస్తా, నేను యేసయ్య మార్గంలో ఉంటా అని తీర్మానం తీసుకుని ఉంటాడు. ఈ రోజున, ఈ పామ్ సండే రోజున యేసయ్యకు నువ్వు స్థలం ఇస్తే నువ్వు ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఎలా ఉండాలంటే యేసయ్య అడుగు జాడల్లో నువ్వు నడవాలి. యేసయ్య అడుగు జాడాలంటే ఏంటి? యేసయ్య అడుగు జాడాలంటే యేసయ్య మార్గం ఎలాంటి మార్గం? నీతి మార్గం,
యేసయ్య మార్గం ఎలాంటి మార్గం? పరిశుద్ధమైన మార్గం. యేసయ్య మార్గం ఎలాంటి మార్గం? ఇరుకు మార్గం. యేసయ్య మార్గము ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంతగానో పరిశుద్ధమైన మార్గం. ఇప్పుడు యేసయ్య నడిచిన మార్గంలో ఆ గాడిద పిల్ల కూడా నడిచింది. చూడండి, ఇంతకుముందు యేసయ్య నడిచిన మార్గంలో గాడిద పిల్ల నడిచిన గాడిద పిల్లని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు అదే మార్గంలో గాడిద పిల్ల నడిచితే మరి గాడిద పిల్లను వారు చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు. గాడిద పిల్ల ముందు బట్టలు పరుస్తున్నారు, ఖర్జూరపు మాటలు పట్టుకొని స్తుతిస్తున్నారు. కారణం ఏంటి చెప్పండి మీరే? ఇంతకుముందు అదే దారిలో గాడిద పిల్ల నడిచినప్పుడు గాడిద పిల్లని ఎవరు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు గాడిద పిల్ల అదే దారిలో నడిచింది. మరి ఇప్పుడు ఘనత ఉంది, అప్పుడు ఘనత లేదు. ఇప్పుడు విలువ వచ్చింది, అప్పుడు విలువ లేదు. కారణం ఏంటి చెప్పండి మీరే? కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఇంకా కరెక్టే. అప్పుడు యేసయ్య లేడు, ఇప్పుడు యేసయ్య ఉన్నాడు. అంటే యేసయ్యలోకి రాకముందు నీ జీవితం ఒకటైతే యేసయ్యలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మరొకటిగా మారాలి. యేసయ్య లేనప్పుడు నీ జీవితం ఒకటైతే యేసయ్యను కలిగి ఉన్న తర్వాత నీ జీవితం వేరేలా ఉండాలి. అంటే బాప్తిసం తీసుకోకముందు నీ జీవితం ఒకటైతే బాప్తిసం తీసుకున్న తర్వాత నీ జీవితం మరోలా ఉండాలి. సేవలోకి రాకముందు నా జీవితం ఒకటైతే సేవలోకి వచ్చిన తర్వాత నా జీవితం మరోలా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలోకి రాకముందు నా జీవితం లోకానుసారంగా ఉంటే దేవునిలోకి వచ్చిన తర్వాత నా జీవితం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడే మనకేమొస్తుంది లోకంలో? చెప్పండి చెప్పండి చెప్పండి. విలువ. ఇదిగో లోకంలో ఉన్నప్పుడు లోకానికి ఇష్టంగా ఉన్నాం, దేవునిలోకి వచ్చినప్పుడు లోకానికి ఇష్టంగా ఉంటే మనకేమి రాదు? విలువ రాదు, ఘనత రాదు. పైగా దేవునికున్న మహిమ కాస్త పోగొట్టేటట్టుగా ఉంటాం. గాడిద పిల్ల దేవునికి మహిమ పోగొట్ల, దేవునికి ఇంకా మహిమను తీసుకొచ్చింది. దేవుని ఇంకా ఘనపరిచింది. ఏమండి, దేవుణ్ణి ఇంకా స్తుతించేలా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలోకి రాకముందు ఎలా ఉన్నావో నాకు తెలియదు. దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఎంతగానో దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండుదువుగాక. చాలాసార్లు లోకంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాం, దేవునిలోకి వచ్చినప్పుడు అలాగే ఉన్నాం. మనం మారలేకపోతే ప్రయోజనం ఏంటి? మనం మార్పు చెందకపోతే ప్రయోజనం ఏంటి? మనం మారాలి. ఒకప్పుడు గాడిద భారమైన బట్టలు, వస్త్రాలు, ఇవన్నీ పనికిరానివన్నీ, పాడైపోయినవన్నీ, ఇదిగో మురికి వస్త్రాలన్నీ కూడా మోసింది. అయితే ఇప్పుడు యేసయ్యలోకి మనం వచ్చిన తర్వాత మనం మోయాల్సింది యేసయ్యని కానీ మరలా మురికి వాటిని కాదు. మురికి వాటిని అంటే లోకం, పాపం, నీచమైన అలవాట్లు, నీచమైన స్నేహాలు, నీచమైన మాటలు మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఈ రోజున దేవుని మందిరంలో ఇంకా ఎవరైతే నీచమైన వాటిని కోరుకుంటూ, నీచంగా మాట్లాడుతూ, ఇంకా ఎవరైతే అక్రమంలో జీవిస్తూ, ఇంకా ఎవరైతే అపవిత్రంగా బ్రతుకుతూ, ఇంకా ఎవరైతే లోకానికి ఇష్టంగా బ్రతుకుతూ మరి జీవిస్తూ ఉంటే, ఇదిగో నిన్ను కూడా దేవుడు అంటున్నాడు, ఈ గాడిద నాకు కావాలి. ఇదిగో నిన్ను కూడా అంటున్నాడు, నువ్వు దేవునికి కావాలి, నువ్వు నాకు కావాలని దేవుడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకి ఎంతో ప్రేమ, మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ. గాడిద పిల్లను కోరుకున్న ఆ యేసయ్య నిన్ను నన్ను కూడా కోరుకున్నాడు, నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. నీ గుండెల్లో ఆయన నివసించాలనుకుంటున్నాడు, నీలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు చోటిస్తే ఆయన నీలోకి వస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పామ్ సండే రోజున మనం కూడా చేయాల్సింది ఏంటంటే, మనం కూడా యేసయ్యకు చోటిద్దాం, మనం కూడా యేసయ్యని చేర్చుకుందాం, మనం కూడా యేసయ్య అడుగు జాడల్లో నడుద్దాం, మనం కూడా యేసయ్య లాగా జీవిద్దాం, మనం కూడా ఇదిగో యేసయ్యకి ఇష్టంగా బ్రతుకుదాం. లోకంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాం, ఇప్పుడు లోకంలో నుండి మనం అందరం వేరయ్యి యేసయ్యలోకి వచ్చాం. ఇప్పుడు యేసయ్యలోకి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంటే, మనలో ఎంతగానో మార్పు చూడాలి లోకం. దేవునికే మహిమ కలుగునుగాక. లోకం మనల్ని చూసినప్పుడు లోకం వాళ్ళ నోటి మీద ఏలు పెట్టుకునేటట్టుగా మనం ప్రవర్తించాలి, ఏలు పెట్టుకునేటట్టుగా ప్రవర్తించాలి. అంటే లోకం మనల్ని చూసి ఆశ్చర్యపోయేటట్టుగా మనం ప్రవర్తించాలి. లోకానికి ఆశ్చర్యం వేసింది,
గాడిద పిల్ల యేసయ్యను మోసిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకానికి ఆశ్చర్యం వేసింది. పశువులతో పాక యేసయ్యకి స్థలం ఇచ్చిందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అవి స్థలం ఇచ్చాయి కాబట్టి వాటికి అంత విలువ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా యేసయ్యకి స్థలం ఇచ్చి, నువ్వు కూడా యేసయ్యకి ఇష్టంగా బ్రతుకుతూ, నువ్వు కూడా యేసయ్య అడుగుజాడలో నడుస్తూ, నువ్వు కూడా యేసయ్యకి ఇష్టంగా నువ్వు మంచి మార్కులో నువ్వు నడిస్తే, ఇదిగో లోకం నిన్ను కూడా చూసి ఏమంటుందో తెలుసా? నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న తర్వాత నీలో మేమేం చూసాం? చెప్పండి, ఏం చూసాం? మార్పుని చూసాం. నిన్ను చూసినప్పుడు నువ్వు కనిపించట్లేదు, నీలో ఉన్న చెప్పండి 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 నిన్ను చూసినప్పుడు నువ్వు కనిపించట్లేదు మాకు, నీలో ఉన్న మార్పు పక్కన పెట్టండి, నీలో ఉన్న యేసయ్య కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక పెద్ద ఆయనే ఇలా అన్నాడు, మీరు యేసుని చూడలేదు కదా, మీరు నన్ను చూడండి యేసుని చూసినట్టే అన్నాడు. ఎవరు చెప్పండి? మీరు నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మీరు యేసయ్యని చూడలేదు కదా, నన్ను చూస్తే చాలు యేసయ్యని చూసినట్టే అన్నాడు ఆయన. ఎవరండి ఆయన? పౌలు. మనం నిజంగా అనగలుగుతామా నన్ను చూస్తే యేసయ్యని చూసినట్టే అని? చాలాసార్లు మనం ఇలా అంటాం, నా కోపం వచ్చినప్పుడు నన్ను చూడకు, నా కళ్ళు ఎర్రగా అయిపోతాయి, తట్టుకోలేవని అంటుంటాం. చాలాసార్లు మనల్ని మనం చూపిస్తూ ఉంటాం లోకానికి, మనల్ని మనం చూపిస్తూ ఉంటాం మన ఇంట్లో వాళ్ళకి, మనల్ని మనం చూపిస్తుంటాము మన సంఘ బిడ్డలకి. మనల్ని మనం చూపిస్తే ప్రయోజనం ఉండదు. మనలో ఉన్న యేసయ్యను చూపిద్దాం. ఈ ముగింపు మాటలంటే నేను ముగిస్తున్నాను. ఇక మనలో ఉన్న యేసయ్యను చూపిద్దాం. మనలో ఉన్న యేసయ్యను చూపించాలంటే మనం ఏమైపోవాలి? కరెక్ట్గా చెప్పాలి, అది కాదండి. మనలో ఉన్న యేసయ్యను మనం చూపించాలంటే మనం ఏమైపోవాలి? ఇంకా అది నా ఆన్సర్. అది మనం చచ్చిపోతే మనలో ఉన్న యేసయ్య జీవిస్తాడు. అంతే కదండి. ఎందుకు అలా చూస్తున్నారు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, చెప్పండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు అని. ఇప్పుడు క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి? బాప్తీసం. బాప్తీసం అంటే ఏంటి? చావటం, తిరిగి బతకటం. చావటం అంటే దేనికి సూచనగా ఉంది? బాప్తీసం తీసుకునేటప్పుడు నిన్నేం చేస్తారు? పొడుకోబెట్టి ముంచి పైకి లేపుతారు, అంతే కదా? ఇదిగో నిన్ను ముంచి పైకి లేపడం, నిన్ను ముంచడం అంటే నువ్వు మరణించడం, పైకి లేపడం అంటే తిరిగి జన్మించడం. మరి నిజంగా ఎంతమంది వారి పాత రోత గత నీచమైన జీవితాన్ని చంపివేసుకొని, శరీర ఇచ్చలను చంపివేసుకొని, పాత జీవితాన్ని చంపివేసుకొని నూతనంగా తిరిగి జన్మించిన వాళ్ళు ఎంతమంది? ఈరోజున ఒక ప్రశ్నతో ఒక తీర్మానం తీసుకొని మనం ముగిచ్చేసుకుందాం. యేసయ్య, మనలో ఉన్న యేసయ్య ఈ ప్రపంచానికి, లోకానికి, ఇంట్లో వాళ్ళకి, సంఘానికి, కుటుంబానికి కనిపించాలంటే మనం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అంటే మనం చచ్చిపోవటం అంటే అర్థం ఏంటి? కత్తి తీసుకొని పొడుచుకొని చావటమా? అదిగా దాని అర్థం. మనలో ఉన్న మన పాత స్వభావాన్ని మనం ఏం చేసుకోవాలి? చంపేసుకోవాలి. మరి అప్పుడప్పుడు బయటపడుతుందే మనలో ఉన్న కోపాలు, మనలో ఉన్న అహాలు, మనలో ఉన్న అసూయాలు, మనలో ఉన్న ద్వేషాలు, మనలో ఉన్న పగలు, మనలో ఉన్న ప్రతీకారాలు, అప్పుడప్పుడు మనం అలగటము, అప్పుడప్పుడు మనం చేదరించుకోవటం. మరి ఇవన్నీ బయటపడుతుంది. చచ్చిపోతే బయటపడతాయా? మరి ఎందుకు బయటపడుతున్నాయి అంటే మనం ఇంకా పాత స్వభావాన్ని వదిలిపెట్టడం అని కాదు, చంపుకోవాలా. అంటే చంపుకోలేదంటే మనం ఇంకా క్రొత్తగా జన్మించాలా. అంటే మన పేరుకే బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసాలు ఎన్నిసార్లు తీసుకుందాం? మరి ఒకసారే తీసుకుందాం. మరి ఒక్కసారే తీసుకోవాలంటే మనం ఒక్కసారే ఈ భూమి మీద చచ్చిపోతాం కదా. మరి క్రైస్తవులకి ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు ఉన్నాయి. ఏంటి ఆ మరణాలు? బాప్తీసం తీసుకునేటప్పుడు ఒక ఆత్మ సంబంధమైన మరణం, తర్వాత అందరికి వచ్చే మరణం. మరి నువ్వు ఒక్కసారే మరణిస్తే, అంటే బాప్తీసం తీసుకునేటప్పుడు నీ పాత స్వభావాన్ని నువ్వు చంపుకోకుండా ఉంటే నువ్వు మామూలుగా అందరిలాగే మరణిస్తావు. ఇంకో మరణం కూడా ఉంటుంది. నీకేంటది చెప్పండి? అది కూడా అజ్ఞారదు, పురుగు చావు. మరి ఈరోజు ఈ మాటలు ఎవరి కోసం? నువ్వు ఇంకా నీ పాత స్వభావాన్ని చంపుకోకపోతే ఇక నుంచి అయినా చంపుకోవటానికి ప్రయత్నించండి. ఇక నుంచి అయినా నీ పాత స్వభావాన్ని చంపేసేయి. నిన్ను చూసిన వారికి అనిపించాలి, అరే ఈ బిడ్డ చాలా మారాడురా. అరే ఎవరేదనంటే నువ్వు అసలు పడలేకపోతున్నావే.
ఎవరేదైనా అన్నా కూడా వెంటనే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావే, ఆ స్వభావం నీలో కనిపిస్తుందంటే యేసయ్య నీలో ఉన్నట్ట లేనట? చెప్పండి చెప్పండి చెప్పండి. యేసయ్య నీలో ఉన్నట్ట లేనట? యేసయ్య మరి లేనట్టు. యేసయ్య నీలో లేకపోయినా నువ్వు యేసయ్యని ఆరాధిస్తే యేసయ్య ఏమంటాడు తెలుసా? మీరెవరో నాకు. యేసయ్య ఒక చోట అన్నాడు, నేనేం కప్పించుకొని చెప్పట్లా, ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు. అప్పుడు యేసయ్య అంటాడు, యేసయ్య నేను నీ నామమున ఎన్నో అద్భుతాలు చేశామయ్యా, దెయ్యాలను వెలగొట్టామయ్యా అని మనందరం అంటే యేసయ్య అంటాడు, అవునా, మీరెవరో నాకు తెలియదు. ఇప్పుడు యేసయ్యని నమ్మి బాప్తిసం తీసుకొని ప్రభు బలలో చేయి వేస్తూ యేసయ్య బిడ్డలుగా మనం అనుకుంటున్నామే, యేసయ్య బిడ్డలుగా మనం అనుకుంటున్నామే, యేసయ్య బిడ్డలుగా మనం అనుకుంటున్నామే. మన పాత స్వభావాన్ని చంపుకోకుండా యేసయ్య బిడ్డలుగా మనం అనుకుంటే ఎలాగా? ఒకరోజు యేసయ్య అనాలి, మీరు నా బిడ్డలు, మీరు నా వారు. ఈ మట్టలాదివారం రోజున నిజంగా యేసయ్య మనల్ని చూసి ఆయన అనగలడా మీరు నా బిడ్డలని? ఆయన అనాలి అని అంటే మన పాత స్వభావం ఏమైపోవాలి? చచ్చిపోవాలి. నా మీద వేసుకొని నేను చెప్తున్నా, మీ మీద వేసుకొని చెప్తే మీరు ఫీల్ అవుతారుగా. పాత స్వభావం అంటే రవి బాప్తీసం తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రవిలో ఉన్న పాత స్వభావం చచ్చిపోవాలి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు ఒక పేరు పెట్టారు, ఏంటది? ఇస్సాకు. ఇస్సాకే కనపడాలి. ఇప్పుడు చిన్నమ్మ గారు ఉంది, ఆమె పాత పేరేంటి? బిందు. ఇప్పుడు రెప్కాగా బాప్తీసం తీసుకుంది, రెప్కా కనపడాలి, రెప్కా కనపడాలి. ఇప్పుడు పెద్దమ్మ గారు, ఆమె పేరు పద్మమ్మ, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆమె పద్మరాణి, ఇప్పుడు రాణిగా ఆమె కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పేరు మారింది కానీ పే ప్లేస్లో తీ పెట్టండి, రూ ప్లేస్లో రూ పెట్టండి, రెండు కలపండి. చెప్పండి చెప్పండి చెప్పండి. పేరు మారింది కానీ పే ప్లేస్లో తీ పెట్టండి, రూ ప్లేస్లో రూ పెట్టండి, మరి ఈ రెండు కలపండి, తీరు మారిందా? నేను ముగిస్తున్నా. పేరు మారింది, మంచిదే. వస్త్రాలు మారాయి, మంచిదే. బైబిల్ పట్టుకున్నావు, మంచిదే. ఒకప్పుడు దేవుని పాటలు పాడలా, ఇప్పుడు పాడుతున్నావు, మంచిదే. ఇవన్నీ మారాయి, కానీ నీ తీరు మారకపోతే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. గాడిద పిల్లలు యేసయ్య దగ్గరికి వచ్చాయి, యేసయ్యను వాటి మీద కూర్చోబెట్టుకున్నాయి, ఇప్పుడు అవి ఊరేగుతూ ఉన్నాయి. గాడిద పిల్లకి ఎంత మార్పు వచ్చింది, ఎంత విధేయత వచ్చింది, ఎంత వినయం వచ్చింది, ఎంత సాత్వికం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా యేసయ్యను చోర్చుకొని యేసయ్యను మన గుండెల్లో పెట్టుకొని యేసయ్యకి